ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి దాంట్లో ఆవు నెయ్యికి సంబంధించినటువంటి దాంట్లో కల్తీ జరిగింది అనేటువంటి అంశం. అది సుప్రీంకోర్టు సిబిఐకి దర్యాప్తుకి ఇచ్చి ఉండొచ్చు. ఆ దర్యాప్తు జరిగింది, అది ఎలాగో జరిగింది. ఇప్పుడు ఆ రోజున 370 రూపాయలకో ఏమో ఒక కేజీ నెయ్యి ఇలా తీసుకున్నట్టు అరే వేలకు వేలు ఉంటది, 1500 2000 ఉంటది, ఎలా వస్తుంది ఇదంతా కల్తీ కదా అనేటువంటి గత ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఎంతకి దాన్ని ఆ కేజీ నెయ్యిని కొంటున్నారు, ఎన్ని వేలకు కొంటున్నారు అనేటువంటి అంశాన్ని మేము ఈ విధంగా మేము నాణ్యమైనటువంటి నెయ్యిని కొంటున్నాము, మా లడ్డూ ప్రసాదం తయారీ విధానం ఇది, వాటికి సంబంధించినటువంటి ఒక చిత్తశుద్ధిని ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి. నేను ఈ ఆరోపణలు ఇంకోటి అనేటువంటిది కాదు. ఇక్కడ ఈ కొత్త బోర్డు చేయాల్సినటువంటి పని ప్రజల్లో భక్తుల్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. ఇప్పటికే మేము పంది కొవ్వు, గేదెల కొవ్వు, లేకపోతే ఈ కొవ్వులన్నీ తిన్నామనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి మాట్లాడారు, అందరు మంత్రులందరూ కూడా మాట్లాడేశారు కదా, అవన్నీ తిన్నామని ఇప్పుడు ఆందోళన ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కనీసం మేము ఈ విధంగా జాగ్రత్తలు చేస్తున్నాం, ఈ విధంగా చిత్తశుద్ధితో మేము పరిశుద్ధంగా మేము శుద్ధమైనటువంటి నెయ్యి వాడుతున్నాము అనేటువంటిది అవి ప్రకటించాలండి. అంతే తప్ప ఏదో కంటి తుడుపు చర్యల కింద కొన్ని ప్రకటనలు చేయటం వరకే పరిమితం అవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగాయో కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాల దగ్గర నుంచి అన్ని కూడా ఆరోపణలు ఉన్నటువంటి దాంట్లో ఫారెన్ కరెన్సీ దగ్గర నుంచి మీరు అప్పుడు రోజా మీద కానివ్వండి వీళ్ళందరం మీద ఆరోపణలు చాలా ఆరోపణలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఫారిన్ కరెన్సీ కంప్లీట్లీ వెంట్ మిస్సింగ్ టీటీడీ నుంచి. అదేమైంది అనేది కీలకమైన మొదటి సమావేశంలో మాట్లాడతారని భావించారు. ఒక తీర్మానం చేసి ఫారిన్ కరెన్సీకి సంబంధించినటువంటి మిస్సింగ్ మీద తీర్మానం చేసి దర్యాప్తుకి ఆదేశించమనండి, దర్యాప్తు వేయచ్చు, అవి వేయమని అంటున్నానండి నేను. ఇప్పుడు అవి డబ్బులు ఎవరి అండి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవుడు వారి భక్తులకు సంబంధించినటువంటి డబ్బులు అవి. ఆ డబ్బులు ఎక్కడికి పోయి ఏంటి అనేటువంటి వీళ్ళే ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు వాటిని తిరిగి తీసుకురావడానికి కావాల్సినటువంటి దాని మీద మొదటి ప్రయత్నం చేయాలి కదా. అదేవిధంగా భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటనలు చెయ్యాలి, దాని మీద స్పష్టమైనటువంటి వివరణలు ఇవ్వాలి. ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే అసలు ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఈ 5 నెలలు అయిపోయిన కాలంలో సక్సెస్ఫుల్ గా చేసినటువంటి పని ఒకటేనండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇది ఒక్కటే సక్సెస్ఫుల్ గా చేశారు. అది కూడా అందరి వైపు నుంచి లేదు, ఏదో కొంతమందిని వాళ్ళు టార్గెటెడ్ గా అరెస్ట్ జరుగుతుంది. నేను వాళ్ళు సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు. దాంతో పాటుగా మిగతా మీరు చెప్పినటువంటి కుంభకోణాలు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో ఏవైతే 1000 కోట్లు కాదండి, నా దగ్గర ఖచ్చితమైన ఫిగర్ ఉంది. 1,25,000 కోట్ల రూపాయలు విద్యాశాఖలో 5 కుంభకోణాలు బొత్సాను ఆడేస్తున్నారు. బొత్స సత్యాన్ని వాటి మీద ఏం చేస్తారు అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు అన్ని కావండి. నాకున్నటువంటి సమాచారం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజున చిరంజీవితో ఉన్నటువంటి అనుబంధం నేపథ్యంలో చిరంజీవితో ఏదో మాట్లాడుకున్నారని, చిరంజీవి పవన్ కళ్యాణ్ తో మాట్లాడారని, అందుకని పెద్దిరెడ్డి వైపు నుంచి ఈ రోజున మీకు తెలిసిన సమాచారం ఇంకోటి చెప్పనా? పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ ఐకమత్యంగా జీవిస్తారు ఆ ప్రాంతంలో. మనకన్నా మెరుపుల మహేష్కి ఎక్కువ తెలుసు ఆ విషయం. ఇప్పుడు అది వాస్తవం. అంటే వాళ్ళతో కలిసి ఉండేటువంటి వాళ్ళకి ఏమి ఇబ్బందులు రావటం లేదు. ఈ రోజున వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టు కొద్ది మంది మీద సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం వీళ్ళ ప్రతాపం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళని సపోర్ట్ చేయాల్సినట్టు అవసరం లేదు. వాళ్ళు 5 ఏళ్ళు తప్పులు చేశారు కాదనట్ల, అదొక్కటే కాదు మిగతా అంశాల మీద కూడా దృష్టి సారించాలనేది ప్రభుత్వం వైపు నుంచి. శేఖర్ రెడ్డి గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. క్విక్ గా శేఖర్ రెడ్డి గారు. సార్ ఒకటి కృష్ణాంజనేయులన్న మీరు చూడాల్సింది ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ మీద గత 5 ఏళ్ళు విషయం చెప్పారు. ఈ రోజు రేణిగుంట విమానాశ్రయంలో మొన్నటి వరకు 100 టికెట్లు ఇచ్చేవాళ్ళు సార్, ఈ రోజు నుంచి 200 టికెట్లు ఇస్తున్నారండి సార్ శ్రీవాణి ట్రస్ట్. ఇంకోటి మొన్న జరిగినటువంటి సమావేశంలో కనీసం తిరుమల నెయ్యి ఎట్లా వాడుతున్నారు టేబుల్ అంశం కూడా కాదు, రాజకీయాలకు వాడుకున్నారు కానీ దాన్ని ఎలా వాడతామని టేబుల్ కనీసం వాళ్ళ చర్చలో టేబుల్ ఐటమ్ అయితే కానీ టేబుల్ ఐటమ్ కూడా కాదు. ఇంకోటి సార్ మాకు క్లియర్ గా ఒక మాట చెప్పాలి సార్, ఈ ప్రభుత్వానికి పిచ్చే స్థాయికి చేరింది అన్నానికి ఒక చిన్న ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ సార్. గోదావరి నీళ్లు
పనకజర్ల కాంప్లెక్స్ కంట సార్. కృష్ణాలో పడేటువంటి విజయవాడ దగ్గర కృష్ణాలో పడే నీళ్ళని శ్రీశైలం పైన పనకజర్ల కాంప్లెక్స్ ఉంటుంది సార్, అక్కడికి తీసుకెళ్తారంట సార్. ఇది ఎట్లా తీసుకెళ్తారనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. రైట్ రఫీ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. రఫీ గారు ప్లీజ్. రైట్ రఫీ గారు ప్లీజ్ కంక్లూడ్. రఫీ గారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈయనే కొంటున్నామని చెప్పి ఈవో శ్యామలరావు గారు చాలా స్పష్టంగా గతంలోనే ప్రకటించి ఉన్నాడు. కాబట్టి నేను బోర్డులో చెప్పవలసిన అవసరం ఉండదు. దాని మీద కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి మొత్తం ఆ కుంభకోణం బయటకు వస్తుంది. ఈవో శ్యామలరావు 2 సార్లు చెప్పాడు. ఫారిన్ కరెన్సీ మాట ఏంటి సార్? ఫారిన్ కరెన్సీ 5 ఏళ్ల పాటు మిస్ అయినా కోట్ల రూపాయల ఫారిన్ కరెన్సీ. ఫారిన్ కరెన్సీ మాట ఏంటి? ఎందుకంటే మీరే చెప్పి లేవనెత్తారు, జగన్మోహన్ రెడ్డి ఆయన ఖజానాకి పంపించేసుకున్నాడు అని అన్నారు. తీయండి, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి ఆ విషయంలో. ఒక సమావేశంలో ప్రైమరీ సమావేశంలో అన్ని విషయాలు రావు, ఇంకా సమావేశాలు జరుగుతాయి. దానికి సంబంధించిన అదనపు సమాచారం నేను ఇవ్వమంటారా రఫీ గారు? విజిలెన్స్ వాళ్ళు ఈ ఫారిన్ కరెన్సీ ఒక్క నిమిషం వినండి, మీరే మాట్లాడండి ఒక్క నిమిషం. ఏంటంటే కొండ మీద నుంచి కిందకి వెళ్ళేప్పుడు సీసీ కెమెరాలు ఆపేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో, వారానికి 2 రోజులు చెప్పన. తీయండి, విజిలెన్స్ వాళ్ళని పిలిచి వాళ్ళని బ్లూ అండ్ బ్లాక్ ఇవ్వండి వాళ్ళకి. మీరు బిఆర్ నాయుడు గారికి పంపించండి సార్. ఆయన తీసుకోకపోతే, ఆయన చెప్పకపోతే మా బోర్డు సామాన్యులను పట్టించుకోరు, మీరు చెప్తే పట్టించుకుంటారు. ఆయన కాదు, మా బోర్డు సామాన్యులను ఆయన పట్టించుకోరు, మీరు చెప్పండి, మీరు చెప్తే పట్టించుకుంటారు. తాట తీయమనండి వాళ్ళని. జగన్మోహన్ రెడ్డిని వదలొద్దు అని చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని వదలొద్దు అని చెప్పండి, దేవుడి సొమ్ము వదలొద్దు అని చెప్పండి. మీరు బిఆర్ నాయుడు గారికి డీటెయిల్స్ పంపించండి. మీ దగ్గరే ఉన్నాయి, మీ తిరుపతి టీడీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈ డీటెయిల్స్ అని. వాళ్ళు ఇచ్చినవి నేను మీకు చెప్పేది. మీరు బిఆర్ నాయుడు గారికి పంపించండి. ఇప్పుడు ఈ టీవీలో మాట్లాడారు కదా మీరు. రైట్, సటన్లీ అండి. థ్యాంక్ యూ రఫీ గారు, మీరు చెప్పినట్టు చేస్తాను. కృష్ణాంజనేయులు గారు, శేఖర్ రెడ్డి గారు, మెరుపుల మహేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే 30,000 మహిళల మిస్సింగ్ కేసులో